దేవుని నామంలో మీ అందరికీ శుభవందనాలు. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ఈ రీతిగా మిమ్మల్ని పలకరించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఈరోజు దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భుజం మీద ఒక రాజ్యభారాన్ని పెట్టాడు. అది భూలోక సంబంధమైన రాజ్యము కాదు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి రాజ్య భారాన్ని యేసుక్రీస్తు ప్రభు భుజం మీద తండ్రి అయిన దేవుడు పెట్టాడు. ఎందుకు ఈ మాట మనం చదువుతున్నాం అంటే, లోకరక్షకుడిగా వచ్చి లోకాన్ని రక్షించి లోకంలోని మనందరినీ రక్షించి విమోచించి పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించాలని ఆయన భుజం మీద భారాన్ని పెట్టుకున్నాడు. తండ్రితో మాట్లాడి తండ్రితో ఒప్పందం కుదుర్చుకొని తప్పనిసరిగా నేను నా ప్రజలందరినీ దేవుని రాజ్యానికి తీసుకుని వస్తానని భుజం మీద భారం పెట్టుకున్నారు. ఆ భుజభారం ఏంటనంటే, ఈ భూమి మీద ప్రతి మానవుడిని పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన భుజం మీద శిలువ భారాన్ని పెట్టుకున్నారు. శిలువ ద్వారా పాప విమోచన కలుగు చేశారు, ఆయన శాప విమోచన కలుగు చేశారు. శిలువ ద్వారా పరలోక రాజ్యానికి భూమి మీద నుండి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, నేనే మార్గము సత్యం జీవమన్నై ఉన్నానని చెప్పి ప్రభు సెలవిచ్చారు. ఆయన భుజం మీద ఉన్న ఈ రాజ్యభారము నీవు నేను పరలోకానికి వెళ్ళటమే. కనుక పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. అట్టి ధన్యత సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.